హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు యమ్మీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాజు మష్రూమ్ మసాలా కర్రీ. మీరు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్న రెసిపీ అండి ఇది. జస్ట్ కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే చాలు, అచ్చం మీరు బయట రెస్టారెంట్లో తింటారు కదా, సేమ్ అదే టేస్ట్ అదే టెక్చర్తో ఈ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్, రోటీ, నాన్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. రెసిపీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని చూసారు కదా. ఇప్పుడు దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 ఇలాచి, అలానే 2 దాల్చిన చెక్క, అలానే 2 లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుని టమాటా ముక్కలు కాస్త మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులో ఒక 3 ఎండుమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి, అలాగే ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పుని ఒక 1/2 కప్ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, అలాగే ఒక 6 వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకుని రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా మీకు టమాటా ముక్కలు అనేవి లేకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్ జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కాజు ఎంత ఎక్కువ వేస్తే మీ కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఆల్రెడీ మనం 1/2 కప్ యాడ్ చేసుకున్నాము. సో ఇలా కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే మష్రూమ్ని ఇలా నేను 1/2 కట్ చేశాను. మీరు ఇంకొంచెం చిన్న ముక్కలుగా కావాలంటే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక మష్రూమ్ని 2 పీసెస్ అయ్యేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మష్రూమ్ని కూడా దీంట్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేసినా కూడా మీకు గట్టిగా అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 క్యూబ్స్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ బటర్తో ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ అవైలబుల్గా లేకపోతే మీరు ఆయిల్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కంపల్సరీ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుని మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కాస్త పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1.5 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు వాటర్ అనేది మీ ఇష్టం అండి. గ్రేవీ కాస్త థిక్గా కావాలంటే వాటర్ కొంచెం 1.5 కప్ అయితే సరిపోతుంది. గ్రేవీ కాస్త పల్చగా కావాలంటే 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గ్రేవీ ఇలా థిక్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. మీకు 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో చూసారు కదా, ఇలా థిక్ కన్సిస్టెన్సీ రాగానే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అండ్ మష్రూమ్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో ఇలా బాగా కలుపుకుని ఇప్పుడు ఒక మూత పెట్టుకుని మరొక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకు గ్రేవీ అనేది ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఈ నిమ్మరసం వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అలానే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా గరిటెతో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన కాజు మష్రూమ్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఈ కర్రీ రైస్, నాన్, రోటీస్లోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మన వావ్ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.